మహీంద్రా XUV 500 2015 మ్యానుఫ్యాక్చర్ అండ్ 2015 సెప్టెంబర్ నెల రిజిస్ట్రేషన్. బండి వచ్చేసి ఓనర్షిప్ వచ్చేసి సెకండ్ ఓనర్. బండి 82,000 కిలోమీటర్ తిరిగింది. వేరియంట్ వచ్చేసి W8 ఇది టాప్ ఎండ్ వేరియంట్. ఫస్ట్ జనరేషన్ షేప్ అనేది. దీంట్లో 2 జనరేషన్లు వస్తాయి 15లో, కానీ ఫస్ట్ జనరేషన్ షేప్. బండి వచ్చేసి టోటల్ ఒరిజినల్. ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఏ పీస్ కూడా చేంజ్ కాలేదు, ఏ గ్లాస్ కూడా బ్రేక్ కాలేదు, ఏ డోర్ కూడా మారలేదు, ఎక్కడ కానీ రిపేర్ లేదన్నా. ఇంజన్ అండ్ పిల్లర్, అర్బన్, సస్పెన్సర్ అన్ని పర్ఫెక్ట్ కండిషన్ ఉన్నాయి. టైర్లు వచ్చేసి మనకి 70% వరకు టైర్లు ఉన్నాయి, అవి కూడా అపోలో టైర్లు ఉన్నాయి. స్టెప్నీ వచ్చేసి 60% ఉంది, అది కూడా అపోలోనే ఉంది. అండ్ లోపల ఇంటీరియర్లో ఎక్స్టీరియర్లో ఎక్కడ ఎటువంటి పని లేదు. టోటల్ ఒరిజినల్ బండి. 82,000 కిలోమీటర్ తిరిగింది. మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. ఒకటి ఇన్సూరెన్స్ ఒకటి ఎక్స్పైర్ అయిపోయింది, కానీ ఇన్సూరెన్స్ కట్టిస్తారు మనకి. బండి ఢిల్లీలో అవైలబుల్గా ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే NOC ఇన్వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. ఢిల్లీ బండ్లకి ఏబిటి కానీ, ఢిల్లీ కానీ, HR హర్యానా ఎక్కడికి కానీ వాటికి లోన్ అనేది ఉండదన్నా. డైరెక్ట్గా ఫుల్ పేమెంట్ చేసి బండి తీసుకోవాలి. ఆ తర్వాత మీ దగ్గరికి మీ పేపర్లు వచ్చిన తర్వాత మీరు RTOలో మీ పేరు మీద మార్చుకున్న తర్వాత మీరు లోన్కి వెళ్ళాల్సి ఉంటుంది. అది మీ సిబిల్ స్కోర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బండి ప్రైస్ వచ్చేసి 5,20,000 ఆస్కింగ్ ప్రైస్ ఉన్నది. దానికి మీరు లిటిల్ బిట్ బార్గెనింగ్ ఉంది, అది కూడా పాయింట్ మీదకి వచ్చినాకనే బార్గెనింగ్ ఉందన్న. ఎవరికైనా కావాలనుకుంటే మీరు ఢిల్లీకి డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చుకొని మీరు చూసుకొని చెక్ చేసుకొని తీసుకెళ్తారంటే తీసుకెళ్ళండి. అలా అయినా ఓకే. లేదు మీతో కాదు, మీతో అవ్వదు, ఖర్చు ఎక్కువైపోతుంది అని అనుకుంటే డైరెక్ట్గా బండిని కంటైనర్కి వేసి మీ ఇంటికి పంపించడం జరుగుతుందన్న. మీ కంటైనర్ ఛార్జెస్ అనేవి వేరుంటాయి. అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా సరే కంటైనర్ వేసుకోవాలి. దాని ఛార్జెస్ కంటైనర్ వాళ్ళకి మీరు కట్టుకోవాలి. అండ్ నా కమిషన్ అన్న ప్రతి బండికి 20,000 కమిషన్ తీసుకుంటాను. NOC నేనే ఇస్తాను, ఇన్వాయిస్ నేనే ఇస్తాను. మీకు అవసరం ఉన్న ప్రతి పేపర్ నేనే ఇస్తాను. బండికి 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, 2015 సెప్టెంబర్ నెల బండి. W8 మహీంద్రా XUV 500. ఓనర్షిప్ వచ్చేసి సెకండ్. 82,000 కిలోమీటర్ బండి తిరిగింది. ఇన్సూరెన్స్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది. టైర్లు వచ్చేసి 70% ఉన్నాయి. ఆల్ ఒరిజినల్ బండి. 2 కీస్ అవైలబుల్గా ఉన్నాయి. బండి ఢిల్లీలో అవైలబుల్గా ఉంది. ప్రైస్ వచ్చేసి 5,20,000 బార్గెనింగ్. నా కమిషన్ వేరే అండ్ దాని కంటైనర్ ఛార్జెస్ వేరే. ఒకసారి బండి చూపిస్తాను చూడండి. ఇది కీ ఇది. అండ్ ఇది ఫ్రంట్ షేప్ చూసుకోండి. బండికి నీట్ అండ్ క్లీన్ కండిషన్లో ఉంది. బండి దుమ్ము ఉన్నది ఇక్కడ పార్కింగ్లో. టైర్ కండిషన్ చూడొచ్చు. అపోలో టైర్లు ఉన్నాయి. R7. సస్పెన్సర్ చూపిస్తుంది. ఓకే, న్యూ సస్పెన్సర్. సైడ్ ప్రొఫైల్ చూడండి. బండి అక్కడి నుంచి ఇక్కడ వరకు ఏ పీస్ కూడా చేంజ్ కాలేదు. ప్రతి గ్లాస్ అనేది బండితోటే ఉన్నది. డోర్లో అక్కడెక్కడ రస్ట్ ఉన్న కాడ కలాయి పెట్టినారు, అది రస్ట్ రాకుండా మళ్ళీ. కానీ ఈ డోర్ కాదు, వేరే డోర్. ఇక్కడ ఇంటీరియర్ చూపించాను. కిలోమీటర్ 82,000 కిలోమీటర్ తిరిగింది. ఇంటీరియర్ చూసుకోవచ్చు. వాషింగ్ చేయాల్సి ఉంటుంది ఒకసారి బండి. వాషింగ్ అండ్ రబ్బింగ్ పాలిషింగ్ చేయాల్సి ఉంటుంది. ఏ బండి అయినా కొనుక్కుంటే మనం మన టేస్ట్కి తగ్గట్టు రబ్బింగ్ పాలిషింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ డోర్, బ్యాక్ డోర్ ఇవన్నీ BF సిరీస్ 2015 సిరీస్. ఇక్కడ ఇది ఇక్కడ నుంచి వాటర్ ఎగ్జిట్ అవుతుంటుంది. అక్కడ ఫస్ట్ రాకుండా ఉండడానికి ఫస్ట్ కోటింగ్ పేస్ట్ పెట్టినారు. బ్యాక్ సైడ్ బ్యాక్ ప్రొఫైల్ బై W8 బ్యాటరీ. సామాన్లు ఉన్నాను. ఒకసారి అండర్ బాడీ ఓకే. రైట్ సైడ్ ప్రొఫైల్ నువ్వు ఆ పక్కన నుంచి ఆ పక్కన. ఓకే, ఈ డోర్ ఓకే. ఇటు పక్క నీకు నడవడానికి రాదు, కొంచెం లావు ఉన్నావు కదా, పట్ట. సైడ్ ఫుట్ రెస్ట్ ఉన్నాయి బండికి. ఈ డోర్ కూడా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ కండిషన్. అండ్ ఒకసారి మీకు ఇంజన్ చూపిస్తాను బండిది. ఇక్కడ ఉంది. సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అయిపోయింది. ఆప్రాన్ బానెట్
నడుపుతుంది, ఆఫ్టర్ నడిపోతుంది, ఏది కానీ చేంజ్ అవ్వదు. అండ్ నీట్ అండ్ క్లీన్ ఉంది. ఇంకా బ్యాడ్జింగ్ అనేది టేపింగ్ అనేది చూడండి ఇంత క్లియర్ కండిషన్లో ఉంది. రీసెంట్గా సర్వీస్ కూడా అయిందండి. ఎక్కడ కానీ వస్తుంది ఇది లోపల ఉంటుంది, ఎక్కడ కానీ లీకేజ్ లేదు. ఇక్కడ లాస్ట్ ఓకే అన్న. ఇది ఇంజన్ కండిషన్ లిప్స్టిక్ తీసుకుంది. ఇది ఆయిల్ రీసెంట్ సర్వీస్ అయింది. ఎటువంటి స్మోక్ కానీ ఎటువంటి దీనికి ఎక్కువగా మహీంద్రా XC500లో వచ్చేది ఇబ్బంది ఏంటంటే బ్యాక్ కంప్రెషర్ వస్తుంది వేరే బండ్లకి, అంటే అట్లా పోయినట్టు అది బండి అవుట్ అయిపోయినట్టు ఇంజన్ అనేది మళ్ళీ కులాయించాల్సి వస్తుంది. కానీ దీనికి ఎటువంటి బ్యాక్ కంప్రెషర్ లేదు. లోపలికి చూపిస్తారు, ఎటువంటి బ్యాక్ కంప్రెషర్ లేదు, పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఏసీ సస్పెన్సర్ అన్నీ మనం నడిపి చూసాం బండిని, పర్ఫెక్ట్ కండిషన్లో ఉందన్న. కావాలనుకుంటే డైరెక్ట్ ఫోన్ చేయండి అన్న. 7780346803 ఇది నా నెంబరు. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే మీకు బండి పంపించడం జరుగుతుంది. నా కమిషన్ వేరే ఉంటుంది. అండ్ దాంతోపాటుగా మీకు ఎన్ఓసి ఇన్వాయిస్ అండ్ ప్రతి పేపర్ నేనే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎటువంటి టెన్షన్ ఉండదు. మీరు వచ్చి తీసుకెళ్తాను, మీరు తీసుకెళ్ళవచ్చు. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వేరే, నా కమిషన్ వేరే, అండ్ బండి రేట్ వేరే. బండి రేట్ వచ్చేసి 5,20,000 బార్గెనింగ్ ఉంది. కావాలంటే డైరెక్ట్ కాల్ చేయండి అన్న. ఫోటోలు అది ఇదని మళ్ళీ అడగండి అన్న. వాట్సాప్లో హాయ్ హాయ్ అని మెసేజ్ చేస్తున్నారు. హాయ్ అంటే నేను ఏమని అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఏదైనా ఉంటే డైరెక్ట్గా వాయిస్ మెసేజ్ పెట్టండి. మీకు ఏ బండి కావాలో అది వాయిస్ మెసేజ్ పెట్టండి. పెట్టిన తర్వాత నేను చూసి నేను ఫ్రీ ఉన్నప్పుడు మీకు పంపిస్తాను. అవి లేదంటే మీరు డైరెక్ట్గా వచ్చి నాతో మాట్లాడవచ్చు, లేదా ఫోన్ చేసి మాట్లాడచ్చు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.